యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. రామలక్ష్మి, ఏదైనా మాట్లాడు. బండా పండి, నేను దిగేసి వెళ్ళిపోతాను. నేను బైక్ దిగమనట్లేదు రామలక్ష్మి, ఏదైనా మాట్లాడమంటున్నాను. కొంచెం చూసుకొని నడపండి. రామలక్ష్మి, నా బైక్ ఎక్కావు కదా, ఎలా ఉంది? పడిపోతానేమోనని చాలా భయంగా ఉంది. హలో మేడం, బైక్ రేసింగ్లో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. నిన్ను పడనిస్తానా? నా గురించి నీకు పూర్తిగా తెలియదు రామలక్ష్మి. ఒక పని చేద్దాం, ఈ రోజంతా బైక్ పైన బయట సరదాగా తిరిగేసి నా గురించి నువ్వు, నీ గురించి నేను పూర్తిగా తెలుసుకుందాం. అప్పుడు మన ఇద్దరు అలవాట్లు తెలుస్తాయి. వెళ్దామా బయటికి? వద్దు, నా క్లాస్కి లేట్ అవుతుంది. క్లాస్ రేపైనా వినొచ్చు రామలక్ష్మి. ఇలాంటి ఛాన్స్ మాత్రం లైఫ్లో ఒక్కసారే వస్తుంది. పెళ్ళైన తర్వాత ఇవన్నీ మెమొరీస్ లాగా ఉంటాయి. ఇవన్నీ అవసరం లేదండి, నన్ను కాలేజ్ దగ్గర దింపేస్తే చాలు. ఇక్కడెందుకు ఆపారు? దిగు రామలక్ష్మి. లేదండి, కాలేజ్ ఆలస్యం అవుతుంది. నన్ను కాలేజ్ దగ్గర దింపేయండి, లేదంటే నేను ఆటో ఎక్కి వెళ్ళిపోతాను. అయ్యో రామలక్ష్మి, ఒక్క 2 నిమిషాలు అంతే. నువ్వు దిగు, చెప్తాను. దిగు. భయ్యా, ఒక బొండం కుట్రా. ఇంకొకటి స్ట్రా ఇవ్వరా. రామలక్ష్మి, ఒకే కొబ్బరి బొండంలో 2 స్ట్రాలు వేసుకుని తాగుదాం. తాగు. నేను తాగను, వద్దు, నేను తాగను, మీరు తాగండి. అదేంటి రామలక్ష్మి, మనం కాబోయే భార్య భర్తలం. తాగనంటే ఎలా? తాగు. లేదండి, నేను తాగను, మీరు తాగండి. మీరు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఇబ్బంది కాదు రామలక్ష్మి, భార్య భర్తలు ఇలాగే తాగుతారు. ఇవన్నీ మనకి స్వీట్ మెమరీస్. తాగు. నాకొద్దండి, నాకొద్దు, మీరు తాగండి. రామలక్ష్మి తాగు, ఏం కాదు. రామలక్ష్మి ఏడవద్దు, ఏడవకు. నేను తాగేస్తాలే, సరేనా? ఇదిగో భయ్యా. రామలక్ష్మి ఎక్కు. ఆపండి, ఆపండి, ఆపండి. మీరు వెళ్ళండి. నీకు కొంచెం కూడా మనసే లేదు రామలక్ష్మి. రామలక్ష్మి, నేను కూడా వస్తాను అక్కడ వరకు. వద్దండి, మీరు రావద్దు. ఎందుకొద్దు? కాలేజ్లో ఫ్రెండ్స్ చూస్తే ఏడిపిస్తారండి. మీరు వెళ్ళండి. కాబోయే భార్య భర్తలు అని చెప్పు. అలా చెప్తే నవ్వుతారండి. దయచేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఎందుకు నవ్వుతారు రామలక్ష్మి? కాబోయే భర్త డ్రాప్ చేశారంటే కామెంట్ చేసి నవ్వుతారండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. దయచేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. అర్థమైంది. మామూలుగా చెప్తే నువ్వు రావు. పార్వతి, మంచినీళ్ళు తెమ్మని చెప్పి ఎంతసేపు అయిందే? త్వరగా రా. వస్తున్నానత్తయ్య. తీసుకోండి అత్తయ్య. అమ్మా, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నేనేం చేశానే? మంచినీళ్ళు తాగుతున్నాను.
దీని గురించి కాదు. ఆ ఆద్యని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేస్తాను అన్నావు. కనీసం గేటు కూడా దాటించలేకపోయావు. ఇలా నువ్వు అనుకున్నది ఏదీ జరగట్లేదు. ఆఖరికి అన్నయ్య అనుకున్నది కూడా వదిన జరగనివ్వట్లేదు. మళ్ళీ ఆద్య రామలక్ష్మి ఇద్దరూ కలిసే కాలేజీకి వెళ్తున్నారు. అది కూడా బావగారి పర్మిషన్ తోనే వెళ్లారత్తయ్య. అసలు బావగారు ఎలా ఉండేవారు? ఒక్కసారి మాటిస్తే లక్ష్మణుడు గీత గీసినట్టే. ఈ రోజు ఆద్య విషయంలో ఆయన గీసిన గీత ఆయనే దాటుతున్నారు. ఇదంతా జానకి అక్క చెప్పడం వల్లే కదా. ఇప్పటికే ఆద్య కోసం జానకి అక్క చాలా చేసింది. చివరికి బావగారిని కూడా మార్చేసింది. రేపు మిమ్మల్ని నన్ను కూడా మార్చేస్తుంది. ఆ ఆద్య ఏంటి బిడ్డలాగా మనల్ని కూడా లెక్క చేయకుండా ఉండిపోతుంది. మీరు చెప్పింది నిజమే పార్వతి. జానకి సర్ది చెప్పబట్టే రఘురాం నిర్ణయం మార్చుకున్నాడు. జానకిని ఇలాగే వదిలేస్తే ఏదో ఒక రోజు అందరం బాధపడాల్సి వస్తుంది. అదే కదమ్మా నా బాధ కూడా. ఆద్య చేసే పనులన్నా నచ్చని అన్నయ్య నిన్న కాక మొన్న బాగా చదువుకోండి అని ఆశీర్వదించాడు. చదువు అయిపోయాక చదువుకు తగ్గ సంబంధం తీసుకొచ్చి మరీ పెళ్లి చేస్తాడు. ఆ చేసుకున్న వాణ్ణి కూడా ఈ ఇంటికే తీసుకొచ్చేలా ఉంది ఆద్య. పద్మా, వినడానికి నీకు బాధగా ఉన్నా జరగబోయే నిజం ఇదేనమ్మా. ముందు జాగ్రత్త కోసం చెప్తున్నాను, తర్వాత నీ ఇష్టం. అదే జరిగితే ఇంట్లో మేమంతా ఏమైపోవాలత్తయ్యా? జానకి, జానకి, చెప్పండి అత్తయ్య గారు. అసలేం చేస్తున్నావు నువ్వు? రామలక్ష్మి ఆద్యతో పాటు కాలేజీకి వెళ్ళకూడదని రఘురాం చెప్పాడా లేదా? మరెందుకు ఒప్పించావు? ఆ ఆద్య వెంట తిరిగి రామలక్ష్మి ధైర్యంగా తెలివిగా మారిపోతుందన్న భ్రమలో ఉన్నావు నువ్వు. ఆద్య రామలక్ష్మిని చెడగొడుతుంది. పెద్దలంటే గౌరవం లేకుండా ఉంది. చివరికి పేరు ప్రతిష్టలున్న రఘురాం పరువు పోయేలా చేస్తుంది. అది చూడ్డానికి నువ్వు సిద్ధంగా ఉన్నావేమో, అది మాత్రం మేం జరగనివ్వం. అత్తయ్య, మీరనుకున్నట్టు ఏమీ జరగదు. ఆద్య పైన నాకు నమ్మకం ఉంది. ఆద్య రామలక్ష్మి మంచే కోరుకుంటుంది. ఎలాంటి సమస్య రాకుండా చూస్తానని చెప్పింది. ఏమో అక్క, ఏదో ఒక రోజు తనే సమస్యగా మారుతుందేమోనని భయంగా ఉంది. పార్వతి, నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావేంటి? ఆద్య వల్ల ఏ తప్పు జరగదు. ఒకవేళ నిజంగా ఏదైనా జరిగినా ఆ రోజు ఆద్యను నేనే ఇంట్లో నుండి పంపించేస్తాను. ఇప్పుడు జరిగిందేంటొదినా? మన అమ్మాయి నలుగురిలో డాన్సులు వేయడమేంటి? బ్యూటీ కాంపిటీషన్లో పాల్గొనడమేంటి? ఎవరో తీసుకొచ్చి ఇంట్లో దింపడమేంటి? ఇలా తప్పుల మీద తప్పులు చేస్తున్నా క్షమిస్తూ వస్తున్నావు కదా. అది కాదు పద్మా. జానకి, ఇంకేం మాట్లాడకు. ఈ ఇంట్లో వచ్చే మార్పులేంటో నాకు బాగా తెలుసు. రఘురాం నొప్పించి ఇద్దరినీ ఒకే కాలేజీకి వెళ్లేలా చేసావు కదా. అత్తయ్య, వాళ్ళిద్దరూ కలిసి చదువుకుంటే తోడుగా ఉంటారు, ఒకరికొకరు ధైర్యంగా ఉంటారు, చదువు గురించి తెలుసుకుంటారు. వదినా, నిన్ను బ్రతిమలాడ్డానికి పిలవలేదు. వాళ్ళిద్దరూ వేరువేరుగా చదువుకోవాలనేది మా అమ్మ నిర్ణయం. అత్తయ్య, నేనాయనతో మాట్లాడాను. ఆయన కూడా ఒప్పుకున్నారు. దయచేసి వాళ్ళిద్దరినీ కలిసి చదువుకోనివ్వండి. నా కొడుకును వల్లో వేసి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తున్నావు. అత్తయ్య,
మీ కొడుకుని మాయ చేస్తే మాయలో పడేంత అమాయకుడా అత్తయ్య? ఆద్య మీద కోపంతో రామాని చదువు మానేమన్నారు. తన ఆటలాడనని మాటిచ్చాకే కాలేజీలో చదువుకోమన్నారు. ఆ ఆ, చెప్పిన ప్రతి మాటకి తెలివిగా సమాధానం చెప్తున్నావు. నీ కూతురు గురించి నీకు తెలుసు కూడా, మరి ఇంట్లో ఎందుకు దాచిపెట్టావు? ఏ తల్లైనా తన బిడ్డ సంతోషాన్నే కోరుకుంటుంది కదత్తయ్య. ఏ మీరు పద్మ సంతోషాన్ని కోరుకోరా? చూసావా అమ్మా, చూసావా? నా కోడలు బంగారం అన్నావు. నీకెంత గౌరవం ఇస్తుందో అర్థమైందా? ఇన్ని రోజులు ఇంట్లో మార్పులు రావడానికి ఆద్య ఒక్కటే కారణం అనుకున్నాను. జానకి అని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. జానకిని ఇలాగే వదిలేయకూడదు. అని నేను పొగడ్డం కాదు, ఈ రాష్ట్రం అంతా పొగడాలి. అదే నా కోరిక. తను చదువుకోవడానికి మాత్రమే కాలేజీకి వెళితే నాకు అభ్యంతరం లేదు. మళ్ళీ హాకీ అనో మరొకటనో పిచ్చి వేషాలు వేస్తే నేను చెప్పినట్టు తనకిప్పుడే పెళ్లి చేసి పంపించేస్తాను. రామలక్ష్మి, ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉన్నాను సార్. నా కోసం నువ్వెందుకు రిస్క్ చేసావు? మీకేం కాకూడదని అడ్డుపడ్డాను. సరే, డ్రెస్ చేంజ్ చేసుకొని రా, ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం. లేదు సార్, నేను ఇంకా హాకీ ఆడలేను. నీకేమైనా పిచ్చా రామలక్ష్మి? ఎందుకు ఇలాంటి ఆలోచనలు చేస్తున్నావు? మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా రేపటి నుంచి హాకీ ప్రాక్టీస్కి రెడీ అవ్వు, సరేనా? సార్, రామలక్ష్మి, రామలక్ష్మి, నువ్విక్కడ? ఆద్య, నేను చదువుకోవడానికి నాన్న ఒప్పుకున్నారు. వావ్, వండర్, ఇట్స్ అ మిరాకిల్. 8th వండర్ అంటే ఇదే. మీ నాన్న అంటే ఏమో అనుకున్నాను, ఇచ్చిన మాట తప్పుతాడేమోనని భయపడ్డాను. కానీ కూతురు విషయంలో మంచి నిర్ణయం తీసుకున్నారు. థ్యాంక్ గాడ్. అదేంటి రామలక్ష్మి, కాలేజ్కి రావడానికి ఒప్పుకున్నందుకు హ్యాపీగా ఉండాల్సింది పోయి ఇలా డల్గా ఉన్నావేంటి? ఆద్య, హాకీ ఆడనని నేను చెప్తేనే నాన్న కాలేజ్కి పంపించారు. నేను ఇంకా హాకీ ఆడలేను ఆద్య. ఏంటి రామలక్ష్మి ఇది? నీ టాలెంట్ ఏంటో వాళ్ళకి తెలియదు.
చాలా మంది స్కిల్స్ లేక ఆగిపోతున్నారు. ఇంత టాలెంట్ పెట్టుకొని ఆడనంటే ఎలా? ప్లీజ్ రామలక్ష్మి, నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకు. నువ్వు హాకీ ఆడాలి. లేదా ఆద్య, నేను ఆడలేను. ఆ కండిషన్తోనే నాన్న నన్ను కాలేజ్కి పంపించారు. ఇప్పుడు ఏమైనా నేను ఆట ఆడితే చదువు కూడా ఆపేస్తారు. అప్పుడు నాకు ఈ అవకాశం కూడా ఉండదు ఆద్య. నాకు ఈ ఆట వద్దు, ఏమీ వద్దు. నాకు హాకీ ఆడే అదృష్టం లేదని అనుకుంటాను. రామలక్ష్మి, నువ్వలా ఫీల్ అవ్వకు. ప్రాణంగా ప్రేమించే ఆట వద్దని వదులుకొని మనసు పెట్టి చదువుకోగలవా? చూసావా, నీ దగ్గర సమాధానం లేదు. నువ్వు ఆటని వదిలి ఉండలేవు, అలా అని చదువుకోకుండా ఉండలేవు. నా మాట విను రామలక్ష్మి. లేదా అద్య, నాకు క్లాస్కి టైం అవుతుంది, నేను వెళ్తాను, సరేనా? ఆడపిల్లలకి ఎవరో శత్రువులు కారు, మనకి మనమే శత్రువులం. మనల్ని మనమే భయపెట్టుకుంటాం. ధైర్యంగా ఉంటే ఏమైనా చేయగలం, కానీ మన భయమే మనల్ని ఆపేస్తుంది. మీ రామలక్ష్మి ఇంకా ఆట ఆడనట్టేనా? లేదు, తనని ఆడించాలి. ఒక గొప్ప ప్లేయర్ని చేయాలి. తన జీవితం ఇక్కడితో ఆగిపోకూడదు. తను గొప్ప ప్లేయర్ అవుతుంది. కాబోయే ఇంకుడిచ్చిన గిఫ్ట్ చివరి బొట్టు వరకు సంతోషంగా తాగేస్తాను. బుజ్జిముండా, నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు, అక్కడికి వెళ్ళిపో, మళ్ళీ తీసుకుంటాలే. శుభం భూయాత్. మందు బాబులో మేము మందు బాబులో, మందు కొడితే మాకు మేమే మహారాజులో. కళ్ళు తాగి గంటేస్తాం, సరా తాగి సింగేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. ఏంటి నాన్న ఇది? ఏం చేస్తున్నావు? ఆనందాన్ని వెతుక్కుంటున్నాను రా. నా జీవితంలో ఆనందమే లేదు నాన్న. నా జీవితంలో మాత్రం ఉందేంట్రా? వెతుక్కుంటలా అంతే. అరే, ఏంట్రా నువ్వు? కాబోయే పెళ్లి కొడుకోరా నువ్వు. అలాంటిది నీ ముఖంలో పెళ్లి కలలేదు, అదో విచిత్రమైన కళ కనబడుతుందేట్రా? చారుతో పెళ్లి అంటే పేడ కళ్ళలా ఉంది నాన్న. పీడకల? ఒరే నా కొడక, ఏంట్రా రేయ్? పెళ్లి దాకా వచ్చిందిరా విషయం,
ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటరా నువ్వు? పెళ్లి దక్క కాదు నాన్న, ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాను. చారుతో పెళ్లి అంటేనే చాలా కంపరంగా ఉంది నాన్న. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అరే ఏంట్రా ఇలా మాట్లాడుతున్నా? అరే అదరా, నాకు క్లారిటీగా చెప్పు. నీకు చారు అంటే ఇష్టం లేదా, అసలు పెళ్ళి అంటేనే ఇష్టం లేదా? చెప్పు. చారితో పెళ్లి ఇష్టం లేదు నాన్న. సరే, చారు అంటే నీ మనసులో లేదంటున్నావు. సరే, నీ మనసులో ఇంకెవరన్నా ఉన్నారా? ఉంటే చెప్పు. ఉన్నారు నాన్న. ఉన్నారా? ఎవరు రామాయ్? ఆద్య నాన్న.